నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। దళిత మహనీయులను జాగృతం చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే। పూలే 186వ జయంతి వేడుకల్లో వక్తలు। కిరణ్ జగన్ కుమ్మక్కై టీడీపీని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారు। రైతుల భూములు రైతులకు అప్పగించేంత వరకు ఉద్యమిస్తాం, అన్నదాతలకు అండగా నిలుస్తాం। టీడీపీ అధినేత చంద్రబాబు। తిరుపతిలో భూకంపం, పలు కాలనీల్లో స్వల్ప ప్రకంపనలు, భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు। వార్తల్లోని వివరాలు। ప్రభుత్వ పథకాలను వెనుకబడిన తరగతుల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి పిలుపునిచ్చారు। మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు బుధవారం చిత్తూరు అంబేద్కర్ భవన్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు। ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు। సుమారు 170 ఏళ్ల క్రితం మహాత్మా జ్యోతిరావు పూలే అనుభవించిన కష్టాలు ఆయనను సంఘ సంస్కర్తగా మార్చాయని చెప్పారు। సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే మార్గమని భావించి పురుషులతో సమానంగా మహిళలు విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు। ఈ మేరకు సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే మార్గమని భావించి పురుషులతో సమానంగా మహిళలు కూడా విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చి ఈ మేరకు తన భార్యకు విద్య నేర్పించి ప్రజలకు ఆమె ద్వారా విద్యను అందించారని చెప్పారు। బీసీలు చైతన్యవంతులుగా ఎదగాలని కోరారు। కమిటీలు ఏర్పాటు చేసి మారుమూల గ్రామాల్లో ప్రచారాలు చేపట్టాలని ఆదేశించారు। ఆ మెసేజ్ 186 సంవత్సరాల బతికినటువంటి మనిషి ఈరోజు మనిషి ఆత్మ చచ్చిపోయింది కానీ ఆయన మెసేజ్ అనేది మన మధ్య కొత్తగా బతుకుందంటే కారణం ఆయన చేసినటువంటి సమాజ సేవ అని చెప్పేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే రవి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సంఘ సంస్కర్త అన్నారు। సమాజంలో మూఢనమ్మకాలు పోగొట్టి మార్పు తీసుకువచ్చేందుకు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు। అధిక శాతం జనాభా ఉన్న బీసీలు ఐక్యంగా ఉండాలని తెలిపారు। జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ మాట్లాడుతూ బీసీ విద్యార్థులకు సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు। ఎంతో ముందు చూపుతో జ్యోతిరావు పూలే విద్య ఆవశ్యకతను గుర్తించగలిగారని కలెక్టర్ కొనియాడారు। జిల్లా ఎస్పీ క్రాంతి రాణా టాటా మాట్లాడుతూ తమకు చెందిన కౌండిన్య ట్రస్ట్ బీసీ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు తెలిపారు। ఎందరో మహానుభావులు వారు చూపిన మార్గంలో పయనించాలని కోరారు। ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు షణ్ముగం, రావూరి ఈశ్వరరావు, అశోక్ ఆనంద్ యాదవ్, విల్వనాథన్, బీసీ సంక్షేమ శాఖ ఈడీ రామచంద్రరాజు, పలువురు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు। అలాగే బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బుల్లెట్ సురేష్ ఆధ్వర్యంలో చిత్తూరు పట్టణంలోని పేదలకు అన్నదాన కార్యక్రమం శ్రీవారి సేవలో ఉన్న టీటీడీ ఉద్యోగుల ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తిదాయకం కావాలని ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు। మహాత్మా జ్యోతిరావు పూలే 185వ జయంతిని పురస్కరించుకుని బుధవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు। టీటీడీ ఉద్యోగులందరూ ఏకమై భారీ ఎత్తున మానవాహారాన్ని ఏర్పాటు చేసి జ్యోతిరావు పూలేకి ఘన నివాళులర్పించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం హాజరై ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు। ఈ సందర్భంగా ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీవారి పాదాల చెంత భక్తులకు స్వామికి సేవ చేయటం అదృష్టంగా భావించాలని, ఉద్యోగులందరూ ఐక్యంగా ఉంటూ స్ఫూర్తిని రగల్చాలని పిలుపునిచ్చారు। జ్యోతిరావు పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని చిత్తశుద్ధితో పారదర్శకంగా పనిచేయాలని కోరారు। మండుటెండలో సైతం ఉద్యోగులందరూ ఐక్యంగా భారీ స్థాయిలో మానవహారాన్ని ఏర్పాటు చేసి క్రమశిక్షణతో కార్యక్రమాన్ని విజయవంతం చేయటం అభినందనీయం అన్నారు। ఈ కార్యక్రమంలో జేఈఓ వెంకట్రామరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు। ఇండోనేషియా భూకంపం ప్రభావం రాష్ట్రాన్ని తాకింది। రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు। ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు।
ఇండోనేషియాలో బుధవారం మధ్యాహ్నం సంభవించిన భూకంపం కారణంగా తిరుపతిలో 2 పర్యాయాలు భూ ప్రకంపనలు జరిగాయి. మధ్యాహ్నం 2:15 కేటీ రోడ్, ఎన్జీఓస్ కాలనీ, కొర్లగుంట, ఎర్రమిట్ట ప్రాంతాలలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనలను గుర్తించిన స్థానికులు తమ ఇళ్లను వదిలి రోడ్లపైకి పరుగులు తీశారు. ఇళ్లలోని కుర్చీలు, డైనింగ్ టేబుళ్లు, టీవీలతో సహా స్టాండ్లు కంపించడంతో భయాందోళనలకు గురైన మహిళలు తమ పిల్లాపాపలతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఇళ్లలోని వస్తువులు కదలటాన్ని ప్రత్యక్షంగా గుర్తించామని, కొన్ని క్షణాల పాటు వస్తువులు కదులుతూ ఉండటంతో భయపడి వీధుల్లోకి పరుగులు తీశామని పలువురు మహిళలు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ భూ ప్రకంపనలను చూడలేదని, మొదట ప్రకంపనలను గుర్తించిన అపోహే అనుకున్నామని, ఆ తర్వాత టీవీలో వార్తలు చూసి ఆందోళనకు గురయ్యామని పేర్కొన్నారు. స్వల్ప ప్రకంపనల వల్ల వస్తువులు కదిలాయే తప్ప ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు. టేబుల్ దగ్గర బాటిల్స్, డైనింగ్ టేబుల్ అంతా కదిలింది. బిందెలు, వంట రూమ్లో బిందెలు, ప్లేట్స్ అంతా కదిలింది. ఏ టైంలో జరిగింది? ఎంతసేపు అలా? ఒక 2-3 నిమిషాలు. మేము పడుకొని ఉన్నామండి. పడుకొని ఉంటే ఊరికే భూమి అంతా కనిపించింది. బిల్డింగ్లన్నీ లైట్గా అట్లా ఊగినట్టు ఉన్నాయి. మేమంతా బయటకు వచ్చేసాము. అంతా వచ్చేసి పక్క బిల్డింగ్ వాళ్ళు అందరూ వచ్చేసారు. మేమే అందరం కిందకి దిగాము. మేమేమన్నా పక్కన బోర్ వేస్తూ ఉంటే దానివల్ల ఊగిందేమని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. కానీ ఇది భూకంపం అని చెప్పేసి మళ్ళీ ఒక నిదానం తెలుసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు టీవీలో చూస్తూ ఉంటే టీవీలో కూడా భూకంపం అని చెప్పేసి, సునామీ హెచ్చరికలు అని చెప్పేసి. టీటీడీ కళ్యాణకట్టకు సంబంధం లేని వారు పీస్ రేట్ బార్బర్లను పర్మినెంట్ చేయాలని పత్రికలకు ఎక్కటం సరైంది కాదని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని టీటీడీ కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణుల ఉద్యోగుల సంక్షేమ సంఘం పేర్కొంది. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షులు తంగవేలు మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా కళ్యాణకట్ట పీస్ రేట్ బార్బర్లను పర్మినెంట్ చేయాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, నాయి బ్రాహ్మణ సంఘాలు పత్రికలకు ఎక్కుతూ కళ్యాణకట్ట గౌరవాన్ని దిగజారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది వారి ఉనికిని కాపాడుకోవటానికి కళ్యాణకట్ట పీస్ రేట్ బార్బర్లపై కపట ప్రేమను చూపుతూ టీటీడీపై బురద చల్లటం సరైంది కాదన్నారు. పీస్ రేట్ బార్బర్లను పర్మినెంట్ చేయాలనే ఆలోచనతో టీటీడీ ఉందని, ఇందుకు తాము కూడా పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘ నాయకులు మునీంద్రబాబు, తులసి, అమర్నాథ్, ముని వెంకటేశ్వర్లు, గురుస్వామి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా వివిధ పత్రికల్లో కళ్యాణకట్ట గురించి, అలాగే పీస్ రేట్ బార్బర్స్ యొక్క పర్మినెంట్ విషయమై ఎక్కడ సంబంధం లేని కొంతమంది నాయకులు దీన్ని రాజకీయం చేస్తూ కళ్యాణకట్ట మీద అసభ్య ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఖండించాలని, అలాగే మేము అలాంటి వాళ్ళకి ప్రెసిడెంట్ బార్బర్లను కూడా పరిగణించాలని గతంలోనే మేము కోరి ఉన్నాము. మేనేజ్మెంట్ కూడా దాని మీద సానుకూలంగా ఉండి దాని మీద పరిశీలన చేస్తూ ఉంది. ఇంత లోపల వీళ్ళు రకరకాల రాజకీయ ఒత్తిళ్లు, రకరకాల స్వయం ప్రతిపత్తి కోసం, ఏదో మనుగడ కోసం కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది బయట వ్యక్తులు కూడా దీన్ని రాజకీయం చేస్తూ మహనీయుల విగ్రహాలకు రక్షణ కల్పించేలా ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావాలని జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మునికృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయటం ఆటవిక చర్య అని మండిపడ్డారు. విగ్రహాల విధ్వంసానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళిత అభ్యున్నతిని చూసి ఓర్వలేని కొంతమంది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, బలహీన వర్గాల ప్రజలు ఎవరికీ వ్యతిరేకులు కారని, తాము అందరికీ విధేయులుగానే ఉన్నామని తెలిపారు. ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ 121వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు చలో తిరుపతికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ కమిటీ సభ్యులు దాము, చెంగల్రాయలు, మురళి, ఆనందరావు, సుబ్రహ్మణ్యం, గుణశేఖర్, మధు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే సంస్మరణ దినం, జన్మదినోత్సవం 14వ తేదీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరపాలని నిర్ణయించుకున్నాం. ఈ సందర్భంగా చిత్తూరులో అంబేద్కర్ స్టాచ్యూను ధ్వంసం చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేద్కర్ ఏం తప్పు చేశారని ఆ విగ్రహాలపైన ఇంత ఆగ్రహం, మనుషులపైన మా పైన దళితులైన ఆయన చేసినటువంటి ఫలితాన్ని అనుభవించిన మా పైన కోపం ఉంటే ఉండొచ్చు, కానీ అంబేద్కర్ విగ్రహాలను అవమానం చేయడం మాత్రం అటవిక చర్యగా మేము భావిస్తున్నాం. రాయలసీమలోని సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షులు కుంజం వెంకట సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమలోని వివిధ సిమెంట్ కంపెనీలు సిండికేట్ అయి సిమెంట్ బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని సిమెంట్ను తయారు చేస్తున్న యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు విక్రయిస్తూ మన రాయలసీమలో మాత్రం ఎక్కువ ధరలకు విక్రయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 16వ తేదీన కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట 48 గంటల సత్యాగ్రహ దీక్షను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సమితి నాయకులు వెంకట సుబ్బారెడ్డి, గంగిరెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల చుట్టూ 15 కిలోమీటర్ల భూములు ఆ పొల్యూషన్ వల్ల భూములు పంటకు రైతుకు అసలు పంట అనేది రాలే. కాలుష్య పొల్యూషన్ వల్ల ఈ పొల్యూషన్ అధికారులు వాళ్ళు రాచమర్యాలు చేస్తున్నారు కాబట్టి చూడట్టుగా పోతున్నారు. ఈ సమస్య రైతులకు ప్రతి సంవత్సరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించేంత వరకు మనము రైతులతో చేయాలనుకుంటున్నాం. పోయిన నెల 20వ తారీఖున మేము కలెక్టర్ కడప ఆఫీస్ ఎదుట రాయలసీమ కలిపి ఒక పెద్ద బాధ్యతను ధర్నా చేసినాం. ముఖ్యమంత్రి కిరణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మ్యాచ్ ఫిక్సింగ్ అయి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నారని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయచోటికి వెళ్లేందుకు బుధవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న బాబుకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం వెలుపలకు వచ్చిన బాబు మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ రైతుల పట్ల దయనీయంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో సెజ్ల పేరుతో రైతుల్ని దగా చేసి వారి భూములను బలవంతంగా లాక్కొని అవినీతికి పాల్పడ్డారని, అదే దారిలో కిరణ్ కూడా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లాను కేంద్రంగా చేసుకుని ఎర్రచందనం స్మగ్లర్లు బీభత్సం సృష్టిస్తే కిరణ్ హయాంలో పీలేరును కేంద్రంగా చేసుకుని స్మగ్లర్లు అటవీ సంపదను నేలమట్టం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై కిరణ్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ మహానేతో మహా దొంగో ప్రజలే ఆలోచించాలన్నారు. ఓవైపు జగన్, కిరణ్ తో మరోవైపు తెలంగాణలో కేసీఆర్ తో కుమ్మక్కై రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ఇప్పటికైనా ప్రజలు చైతన్యవంతులు కాకపోతే మునుముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో సిఏజీ రిపోర్ట్ ఇచ్చారు. అందులో మేము చాలా స్పష్టంగా చెప్పాం. సిఏజీ రిపోర్ట్లో 88,500 ఎకరాల భూమిని అనుచితంగా దోచిపెట్టారు. రైతుల భూములు తక్కువ ధర తీసుకున్నారు. జమీందారులు తయారు చేశారు. ఇష్టానుసారంగా వాళ్ళందరికీ కట్టబెట్టారు. దానివల్ల వీళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారు. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ పని చేసి తద్వారా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆయన కంపెనీలు పెట్టారని చెప్పి చాలా స్పష్టంగా వచ్చింది. ఇది అధికార దుర్వినియోగం, అవినీతి, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకున్నారా, వీళ్ళకుండే ఆలోచన నాకు అర్థం కావడం లేదు. రైతులపైన దాడి చేయడం చాలా దారుణం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు మా టీంను కూడా జిల్లా నాయకులందరినీ నిలమంటున్నాను. రైతులకు సంఘీభావాన్ని తెలియజేయమంటున్నాను. వాళ్ళకు అండగా మేము ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుల భూములు రైతులకు ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. వర్ణ వ్యవస్థను ఉక్కు పిడికిట బంధించి అజ్ఞాన అంధకారంలో మలిగిపోతున్న బహుజనులను జాగృతం చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని పలువురు వక్తలు కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 186వ జయంతిని పురస్కరించుకొని వివిధ రాజకీయ పార్టీ నాయకులు, దళిత, బహుజన సంఘాలు, వివిధ సంస్థల నాయకులు బుధవారం తిరుపతి బాలాజీ కాలనీలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జల్లి మధుసూదన్ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు మునిరామయ్య పూలే విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జల్లి మధుసూదన్ మాట్లాడుతూ వర్ణ వ్యవస్థలో అట్టడుగుతున్న బడుగులను జాగృతం చేసి వారి బానిస సంఖ్యలను తెంచిన మహానుభావులు జ్యోతిరావు పూలేనని కొనియాడారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పూలే జయంతిని ప్రభుత్వం గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు, భోజరాజు, రమేష్ బాబు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 186వ జయంతి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన బలహీన బడుగు వర్గాలకి ఆయన జీవితాన్ని అంకితం చేసి ఈరోజు వాళ్ళ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహానుభావుడు. అలాగే
రాజ్యాంగ కర్త అయినటువంటి నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు కూడా అందరితో సమానము. కాకపోతే ఈ మొన్న అమలాపురం నిన్న చిత్తూరులో జరిగిన కట్టమంచిలో జరిగిన విగ్రహ ధ్వంసాన్ని మా బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి దుశ్చర్యలు చాలా నీచమైన చర్యలు ఇవి, విగ్రహ ధ్వంసం చేయడం అనేది. అలాగే వీటి భద్రతను కూడా ప్రభుత్వమాతకమైన ఒక సపరేట్ సెక్షన్ని క్రియేట్ చేయాలని ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులను నింపడానికి జ్యోతిరావు పూలే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప బహుజన సంస్కర్తని కీర్తించారు. మనిషికి మనిషికి మధ్య అంతరాలను పెంచేవి కులాలేనని, మానవ జీవితానికి ఇవి హాని కలుగజేస్తాయని ఆనాడే గుర్తించి బహుజనోద్యమాన్ని కొనసాగించారని కొనియాడారు. పూలే ఆశయ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఎస్కే బాబు, రాజేంద్ర, ఎంవీఎస్ మణి, శాకం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో అణగారిపోయినటువంటి కుటుంబాల జీవితాలను బాగుపరచాలని తపన పడ్డారు. ఆ ఆశయ సాధన కోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన మాటలో నడిమి ముగిస్తుందని, ఆయన చేసినటువంటి త్యాగాలను మా పార్టీ ఎట్టి పరిస్థితులను విస్మరించదని, భవిష్యత్తు జ్యోతిరావు పూలే మార్గం గుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుందని ప్రతిజ్ఞ చేస్తుంది. ఆ తర్వాత దళిత సంఘాల నాయకులు పరమశివం, అంజయ్య, ఏపీఎస్పీ డీసీఎల్ ఉద్యోగ సంఘం నాయకులు, టీటీడీ ఉద్యోగ సంఘం నాయకులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పూలే ఆశయాలను కొనసాగిద్దాం, బడుగుల ఐక్యతకు కృషి చేస్తామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం బీసీ సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు అన్నా రామచంద్రయ్య, అశోక్ షామ్రాట్ ఆధ్వర్యంలో ఆ సమితి నాయకులు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆ సమితి అధ్యక్షులు అన్నా రామచంద్రయ్య మాట్లాడుతూ వర్ణ వ్యవస్థ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ప్రతిబంధకమని పూలే ఆనాడే భావించి సాంఘిక దురాచారాలకు, కుల కట్టుబాట్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించి మనుషులందరూ ఒక్కటేనని వెలుగెత్తి చాటారని, అలాంటి మహాత్ముని స్మరించుకోవటం మనందరి బాధ్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ అన్నా రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ మునిరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలోనే కుల వివక్షత, భయంకరమైనటువంటి కుల వ్యవస్థ ఉన్నటువంటి ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహా విప్లవకారుడు. అదేవిధంగా దేశ జనాభాలో సగభాగం ఉన్నటువంటి స్త్రీలు కూడా చదువుకోవాలని చెప్పని స్కూళ్ళు స్థాపించి, కాలేజీలు స్థాపించి వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో ముందుకు స్త్రీలు కూడా ముందుకు రావాలి. సమాజంలో స్వేచ్ఛగా స్త్రీలు, పురుషులు చదువుకున్నప్పుడే మన దేశం ఎంతో ముందుకు పోతుందని చెప్పని ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి మహా వ్యక్తి మన జ్యోతిరావు పూలే. ఆ తర్వాత కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పాలక మండలి అధ్యక్షులు పులుగోరు మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బ్యాంక్ డైరెక్టర్లు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పులుగోరు మురళీకృష్ణ మాట్లాడుతూ 1848లోనే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. అగ్రవర్ణేతరులకు చదువులు నిషిద్ధమైన సమాజంలో స్త్రీ విద్యా వ్యాప్తికి కృషి చేశారన్నారు. 1851లో సావిత్రిబాయిని వివాహమాడారని, దేశంలోని ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ సమాజం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. పూలే సేవ చిరస్మరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ బ్యాంక్ డైరెక్టర్లు బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, బ్రహ్మానందం రెడ్డి, కాంగ్రెస్ సేవాదళ జిల్లా అధ్యక్షులు వెంకటరమణ బాబు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా పూలేరావు గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, చిన్ననాటినే చదువుకుంటేనే పాపం అని అగ్రవర్గాలు కూలికి పంపించకపోతే స్నేహితులతో పాటు స్నేహితులు సంఘాలేసి చదివించిన తర్వాత చదువుకొని కుల మతాల మీద అప్పుడు జరుగుతున్న పోరాటం, ఆ కుల మతాల పైన అందరూ సమానం, అన్ని వర్గాల వారు కలిసిమెలిసి ఉంటేనే ఈ భారతదేశం అభివృద్ధికి ముందుకు పోతుందని ఆ రోజుట్లోనే గుర్తించి మహానుభావులు. అదేవిధంగా స్కూళ్ళు పెట్టి మహిళలకి ఆ రోజుల్లో చదువు చెప్పాలంటే మహిళలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మహిళలకి విద్యాభ్యాసం అనంతరం పీసీసీ కార్యదర్శి ఎంఆర్సీ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎంఆర్సీ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే విశేషంగా కృషి చేశారని, ఆయన చూపిన బాటలో కాంగ్రెస్ పార్టీ పయనిస్తోందని పేర్కొన్నారు. పూలే సేవలను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా జయంతి వేడుకలను పెద్ద పండుగలా జరుపుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అకినపల్లి లక్ష్మయ్య, ఆముదాల తులసీరాం, కుమార్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప వ్యక్తి, ఆరాధ్య దేవుడు. ఎందుకంటే ఈరోజు సామాజిక న్యాయం పైన బీసీలకి, అట్టడుగు వర్గాలకి విద్య, మౌలిక సదుపాయాల కోసం దాదాపు ఎప్పుడో మన స్వాతంత్రం రాకముందే పోరాడిన మహానుభావుడు. అతని చరిత్ర కానీ అతని యొక్క స్ఫూర్తితో ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన అడుగుజాల్లో నడిచి రాబోయే రోజుల్లో బీసీ బలహీన బడుగు వర్గాలకి మేమందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అండదండలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ పాలనలోనే తిరుపతి నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఆ పార్టీ నాయకులు నెహ్రూ రాజు అన్నారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెహ్రూ రాజు మాట్లాడుతూ సామాజిక న్యాయం పేరుతో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చాలా మంది టీడీపీ నాయకులు చేరారని, వారంతా తిరిగి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవాలని కోరారు. తిరుపతిలో జరగనున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించే స్థితిలో కూడా లేదని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు విజయలక్ష్మి, కేవీ రమణ, పురుషోత్తం, వెంకటేష్, శ్రీనివాస్, మహదేవ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ప్రజల మధ్య ముఖ్యంగా ఉన్న సమస్యలు త్రాగునీటి సమస్య అనేది అందరికీ తెలుసు. ట్రాఫిక్ సమస్య, పెరుగుతున్న జనాభాను బట్టి తిరుపతి ప్రగతి పదంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం అని తెలియజేస్తున్న అధికార పార్టీ మాటల రూపంలో ఉన్నాయి కానీ ప్రాక్టికల్లీ లేవు. దీనికి కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ ఉద్యమించాలని. వేసవిలో పాదాచారుల దాహార్దిని తీర్చడానికి నగరంలో విరివిగా చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ట్రాఫిక్ డీఎస్పీ శంకర్ అభిప్రాయపడ్డారు. బుధవారం తిరుపతిలోని కృష్ణాపురం ఠాణా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో చలివేంద్రం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ డీఎస్పీ శంకర్, సిఐ వెంకటప్ప హాజరై రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. పాదాచారులకు మజ్జిగ, త్రాగునీరు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ శంకర్ మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరానికి భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుందని, భక్తుల సౌకర్యార్థం పాదాచారుల దాహార్దిని తీర్చడానికి సిపిఐ ముందుకు వచ్చి చలివేంద్రం ప్రారంభించడం అభినందనీయమన్నారు. స్వచ్ఛంద సంస్థలు విరివిగా చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వెంకయ్య, పెంచలయ్య, రాధాకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. అక్కడి నుంచో దేశాల నుంచి జనాలు వస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ సెంటర్. ఇది ఇక్కడ చల్లటి నీరు ఇవ్వడం అనేది దేవుని సేవలో భాగంగా భావిస్తూ ఈ అవకాశాన్ని ఎండలు అయిపోయేంత వరకు సిపిఐ వాళ్ళు కంటిన్యూ చేయాలని కోరుకుంటూ. జిల్లాలో పాడి పశువులకు పశుగ్రాసం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని వ్యవసాయక కార్మిక ప్రజా సంఘం జిల్లా కన్వీనర్ పి వెంకటరత్నం అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పి వెంకటరత్నం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 49 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ ఇంతవరకు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టకపోవటం విచారకరమన్నారు. కరువు పీడిత ప్రాంతాలుగా గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం త్రాగునీటి, పశుగ్రాసానికి ఎటువంటి లోటు రాకుండా సహాయక చర్యలు చేస్తున్నదని పేర్కొన్నారు. మహారాష్ట్రం తరహాలో పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తిండి, నీరు లేక లెక్కకు మించి పశువులు కళేబరాలకు తరలిపోయే దుస్థితి ఏర్పడిందని వాపోయారు. గ్రామంలో నిరుపేదలు బ్రతుకు తెరువు కోసం వలసలు వెళ్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే ఈ నెల 16న మహాధర్నా, 23న కలెక్టరేట్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టించుకోకుండా ఉప ఎన్నికల జోరులో పడిపోయారు ప్రధానంగా అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. కరువు తీవ్రత ఏ స్థాయిలో ఉందో వైపు చెప్పగానే చెప్తాను. పత్రికలు మీరంతా కూడా ప్రెస్ వాళ్ళు కూడా ముందుకు తీసుకొస్తున్నారు. కరువు సమస్య అన్నిటికంటే ముఖ్యంగా తాగునీటి సమస్య పట్టణాల్లో, పల్లెల్లో తీవ్ర స్థాయిలో ఉంది. తాగునీటికి ప్రత్యేక కేటాయింపులు ఉండేవి. ఇంతకుముందు నీళ్లు దానికి డబ్బులు కేటాయించి అవసరమైతే ట్యాంకుల ద్వారా గ్రామాలకు కూడా పంపించేటువంటి పరిస్థితులు. పీలేరు కేంద్రంగా ఉన్న ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుంటే నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యత లేదా అని తెలుగుదేశం పార్టీ నాయకులు మాల్యాద్రి ప్రశ్నించారు.
బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల్యాద్రి మాట్లాడుతూ ఢిల్లీ నాయకుల భిక్షపై బ్రతుకుతున్న నల్లారి స్వయం ప్రకాశంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. తిరుపతి నగర అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో బహిరంగ చర్చకు రావాలని ఆయన కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. చదలవాడ పదవుల కోసం పార్టీ మార్చలేదని ప్రజాసేవ చేసేందుకే తిరిగి టీడీపీలో చేరారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీ భిక్ష మీద ఆధారపడే ఈ నల్లారి ఫ్యామిలీ స్వయం ప్రకాశమైన నారా వారికి భిక్ష పెట్టేవాళ్ళ. మీరు అసమర్థులని అందరూ విమర్శిస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు సమర్థుడైన పాలకుడని అందరూ మెచ్చుకుంటూ ఉంటే, ఆత్మ న్యూన్యతకు గురై మీ అసమర్థన కప్పెట్టుకోవడానికి మేమేదో భిక్ష పెట్టామని చెప్పి అట్లా మీ అసమర్థతను కప్పెట్టుకుంటున్నారు. ఆత్మ తిరుమల పవిత్రను కాపాడింది మీరా తెలుగుదేశం అనే దానిపైన మీకు సత్తా ఉంటే, రోషం పోషం ఉంటే రేపు 11 గంటలకి బహిరంగ చర్చకి రావాల్సిందిగా నేను సవాల్ విసురుతున్నా అందరి తరఫున. సాంఘిక అసమానతలను నిర్మూలించడానికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి శ్లాఘనీయమని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కలియుగ దైవమైన వెంకన్నకు వేద మంత్రాల నడుమ పూజలు చేశారు. ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ వెంకట్రామరెడ్డి, ఇతర అధికారులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్త్రీ విద్యకు మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. విద్య ద్వారా సమాజ స్థాపన జరుగుతుందని నమ్మి విద్యాభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించి కుల వ్యవస్థను నిర్మూలించడానికి పూలే అనేక సంస్కరణలు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వెంకట్రామరెడ్డి, ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి వెంకటరెడ్డి, టీటీడీ డీఈఓ విద్యారణ్య స్వామి, లైసన్ ఆఫీసర్స్ మురళి, రవిప్రకాష్, వేణు, పీఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. రక్తదానంపై పేదలకు అవగాహన కల్పించేందుకు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించడం జరిగిందని జేసీఐ తిరుపతి శాఖ ప్రెసిడెంట్ బాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రక్తదానం చేయటం వల్ల జరిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ నిరుపేదలకు రక్తదానం చేసి వారిని ఆదుకోవాలనే సదుద్దేశంతో ర్యాలీని నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఐ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దళిత మహనీయులను జాగృతం చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే. పూలే 186వ జయంతి వేడుకల్లో వక్తలు. కిరణ్, జగన్ కుమ్మక్కై టీడీపీని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారు. రైతుల భూములు రైతులకు అప్పగించేంత వరకు ఉద్యమిస్తాం, అన్నదాతలకు అండగా నిలుస్తాం. టీడీపీ అధినేత చంద్రబాబు. తిరుపతిలో భూకంపం, పలు కాలనీల్లో స్వల్ప ప్రకంపనలు, భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.